శ్రీవాస్తు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నా పేరు అశోక్ మణికంఠారెడ్డి. నేను ఉండేది రాజమండ్రి పక్కన అనపర్తి గ్రామంలో. ఎవరైనా సరే గూగుల్ మ్యాప్స్లో శ్రీవాస్తు అండ్ ఆస్ట్రాలజీ అని సెర్చ్ చేయగానే మా స్వగృహం యొక్క లొకేషన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా స్వయంగా డైరెక్ట్గా వచ్చేవారు ఎవరైనా సరే ముందుగా కాల్ చేసి మాత్రమే రావాలను. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మూలమట్టం తిప్పే విధానం గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రాక్టికల్ వీడియో కూడా మీకు దీనికి అనుబంధంగా చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ అది షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఒక ఆయన అయితే కామెంట్లో ఏంటంటే ఈ విధానం తప్పు అని చెప్పేసి, ఇంజనీరింగ్ పరిజ్ఞానంలో ఈ విధానం తప్పు అని చెప్పడం జరిగింది. దాన్ని నేను ఇది మ్యాథమెటికల్గా డెరివేషన్ చేసి మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి మూలమట్టం అంటే రైట్ యాంగిల్లో ఉంటుంది, అంటే లంబ కోణంలో ఉంటుంది. నైరుతిని మనం ఎప్పుడు కూడా ఇలాగా, ఇది నైరుతి అనుకోండి, ఇది దక్షిణం, ఇది పడమర అవుతుందండి. మనకి ఆయన ఉద్దేశం ఏంటంటే ఐమూల కొలత అని భావించారు ఆయన. ఇది రెండు ఈక్వల్గా ఉంటే ఐమూల కొలత అని భావించారు. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇది 90 degrees సెట్ చేయడం కోసం ఆయనకు కూడా క్లారిఫికేషన్తో పాటు చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఐమూల కొలత కాదు, ఇక్కడ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సెట్ చేసే విధానం ఏంటంటే నైరుతి మూల ఎప్పుడైనా సరే ఒక కొయ్యి అయితే ఇక్కడ పాతుకోవాలి, లేదంటే రాడ్ కానీ ఓస కానీ ఏదైనా పాతుకుని మనకి దక్షిణాన్ని పారుగా ఒక లైన్ ఇక్కడైతే ఒక పాయింట్ పెట్టుకుని అక్కడ ఒక ఓస, పడమరలో కూడా ఇక్కడ ఒక ఓస పెట్టుకుని, అంటే ఇది ఏమవుతుందండి, ఆగ్నేయం అవుతుంది. ఇది వచ్చేసి ఏమవుతుందండి, వాయువ్యం అవుతుంది. అంటే పూర్తిగా మూలకు కాకుండా మధ్యలో ఎక్కడో ఒక చోట రాడ్ అయితే వేసుకుని ఇక్కడ ఏం చేయాలంటే నైరుతి మూల నుంచి ఇక్కడ వరకు 3, 4, 5 ఫార్ములా అండి. ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5 వచ్చే విధంగా సెట్ చేస్తే మనకి నైరుతిలో 90 degrees వస్తుంది. ఇదే ఫార్ములా అండి. అంటే ఇది 3 అడుగులు, ఇది 4 అడుగులు, ఇది 5 అడుగులు కావచ్చు, ఇది 3 మీటర్లు, ఇది 4 మీటర్లు, ఇక్కడ 5 మీటర్లు కావచ్చు. లేదనుకోండి మల్టిపుల్స్ ఆఫ్ 3, 4, 5 అంటే 3 × 2 చేసామనుకోండి, మొత్తం దీన్ని కూడా 2 చేయండి, 3 రెళ్ళు 6 అవుతుంది. ఇంటూ 2 చేసామనుకోండి ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఇంటూ 2 చేసామనుకోండి ఇది 10 అవుతుంది. అంటే 6, 8, 10 కూడా కావచ్చు. అంటే 6 అడుగులు, 8 అడుగులు, 10 అడుగులు ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకి 90 degrees నైరుతి మూల ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే ప్రాక్టికల్గా మళ్ళీ మీకు ప్రాక్టికల్ వీడియో కూడా చూపిస్తాను. ఏంటంటే ఇక్కడ నైరుతిలో పెట్టినప్పుడు ఇక్కడ 6 అడుగుల దగ్గర ఒక పిన్ పెట్టుకోండి, దారంకి ఒక పిన్ పెట్టుకోండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా పిన్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టుకోవాలి, 8 అడుగులకి ఒక పిన్ పెట్టుకోండి. పెట్టుకుంటే అప్పుడు ఈ మధ్యలో కొలత చూడండి, మధ్యలో కొలత 10 రావాలి. 10 రాకుండా ఒకవేళ 7, 8 ఎంతో వచ్చిందనుకోండి, ఇక్కడ 90 degree లేనట్టు దానికి అనుగుణంగా మనం ఏదో ఒక దిక్కుని మనం ఉంచుకుని రెండో దిక్కుని అటు కానీ ఇటు కానీ, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో కంప్లీట్ లైన్ మొత్తం అటు కానీ ఇటు కానీ షిఫ్ట్ చేసుకుని మళ్ళీ కొలిసి చూడండి. దానికి అనుగుణంగా అటు ఇటు షిఫ్ట్ చేసుకుంటా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 90 degrees ఖచ్చితంగా ఉంటుంది. ఈ 3, 4, 5 ఫార్ములా కరెక్ట్గా పనిచేస్తుంది, ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది. మీ దగ్గర మూలమట్టం లేనప్పుడు కూడా ఈ విధంగా మీరు ఖచ్చితంగా సెట్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇది ఎలా వచ్చింది అని చెప్పి చాలామందికి సందేహం ఉంటుంది. చదువుకున్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తుందండి. దీనికి చదువు ముఖ్యం, జ్ఞానం ముఖ్యం, అవగాహన ముఖ్యం. ఇది 7వ క్లాసు పిల్లలకు కూడా తెలుస్తుంది. 7వ క్లాస్ అండి, 7th క్లాస్లో మనకు ఉంటుంది. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ ఏం చదవక్కర్లేదండి దీనికి. 7th క్లాస్ పిల్లడికి కూడా ఈ పైథాగరస్ సిద్ధాంతం తెలుస్తుందండి. దీన్ని ఏమంటారు, పైథాగరస్ సిద్ధాంతము. అర్థమైంది కదండి. పైథాగరస్ సిద్ధాంతంకి సంబంధించిన ఫార్ములా ఏంటంటే C = √A² + B². అర్థమైంది కదండి. ఇక్కడ సి అంటే ఏంటంటే కర్ణము, తెలుగులో చెప్తున్నారండి. సి అంటే కర్ణము ఇదండి. ఏ అంటే ఇది కానీ ఇది కానీ ఏదో ఒకటి చేసుకోవచ్చు, పర్వాలేదు. ఇక్కడ వచ్చేసి నేను ఏ అంటే ఇది అనుకున్నాను, బి అంటే ఇది అనుకున్నాను. అర్థమైంది కదండి. ఆపోజిట్ ఇది మనకి కర్ణం ఏదైతే ఉందో కర్ణము = √A² + B². ఇక్కడ సి అనేది మనం ఎంత ఫైండ్ అవుట్ చేసినట్టు ఉంచుకుందాం. సి = ఇది 3 రావాలి మనకి. యాక్చువల్గా ఇది 3 రావాలి, ఇది 5 రావాలండి మనకి. ఇక్కడ 5 అని అనుకున్నాం కదా, అర్థమైంది కదండి. పైథాగరస్ సిద్ధాంతం ఇక్కడ రైట్ యాంగిల్ రావాలంటే ఇక్కడ 5 రావాలి.
ఇది 3 ఇది 4 అయినప్పుడు ఇది 5 రావాలి. ప్రస్తుతానికి సి అంతా తెలియదు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ సి 5 రావాలండి. కాబట్టి సి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఇది 3 కదండి, అంటే 3 స్క్వేర్ ప్లస్ ఇది 4 కదండి, 4 స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 3 3 9 ప్లస్ 4 4 16 ఎంతండి, 9 ప్లస్ 16 25. సి ఎంతండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 25. ఈ స్క్వేర్ రూట్ని తీసేయాలంటే మనకి ఏం జరుగుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ అవుతుంది, అంటే 5 5 25. ఈ స్క్వేర్ ఈ రూటు పోతే సి ఈక్వల్ టు 5 వచ్చేసింది చూడండి. అంటే ఇక్కడ రావాల్సిన 5 మనకు వచ్చేసింది. అర్థమైంది కదండి. అంటే ఈ ఫార్ములా 100% కరెక్ట్. ఇక్కడ మనకు 90 degrees లంబకోణ త్రిభుజము అంటాం. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో అయితే లంబకోణ త్రిభుజము అంటాం. అర్థమైంది కదండి. ఈ విధంగా మనం 3 4 5 ఫార్ములా ఆధారంగా మనం నైరుతి మూలని 90 degreesకి సెట్ చేసుకోవచ్చు, మూలమట్టం లేకుండా. అర్థమైంది కదా. ప్రాక్టికల్గా కూడా మీకు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఒకసారి అది కూడా చూడండి. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి నైరుతి మూల ఉన్నటువంటి, చూడండి, నైరుతి మూల ఉన్నటువంటి ఒక ఓసన్ పాతం. ఇక్కడ కొయ్యి ఉంటే కొయ్యి కానీ ఏదైనా స్ట్రైట్గా ఉన్నది మాత్రం పాతండి. ఇలా పాతినప్పుడు ఏం జరుగుద్ది అంటే ఇది నైరుతి మూల, కంప్లీట్ నైరుతి. ఇలాగా 3 మీటర్లు పెట్టండి, చూడండి కనిపిస్తుంది కదండి. కరెక్ట్గా 3 మీటర్ల దగ్గర పిన్ పెట్టాం ఒక సైడ్. అంటే ఇది పడమర వైపు అయినా పర్వాలేదు, దక్షిణం వైపు అయినా పర్వాలేదు. ఇక్కడ 3 మీటర్లు మేము దక్షిణం పెట్టాం, అటు ఇటు అటు అయినా కూడా పర్వాలేదు. చూడండి, మళ్ళీ నైరుతి మూల నుంచి ఇక్కడ 4 మీటర్లు చూడండి పిన్ పెట్టాం కదా, 4 మీటర్ల దగ్గర కనిపిస్తుంది కదండి పిన్. ఇప్పుడు మనకి క్రాస్గా ఏదైతే ఉందో క్రాస్గా 5 మీటర్లు రావాలి. చూడండి, ఆ పిన్ దగ్గర నుంచి అక్కడ పెట్టండి, పట్టుకోండి. చూడండి, అదిగో చూడండి కనిపిస్తుంది కదా, సరిగా అదిగోండి కరెక్ట్గా చూడండి 5 మీటర్ల దగ్గర పిన్ కోఇన్సిడెన్స్ అయింది, కలిసింది కదా. ఇలా ఎప్పుడైతే మనకి 3 4 5 ఫార్ములాతో మనం అలైన్ చేసుకుంటామో చూడండి దారం, ఇప్పుడు కరెక్ట్గా పిన్ మూల ఉన్న ఊస దగ్గర నుంచి ఈ 2 లైన్స్, ఈ 2 దారాలు ఏదైతే ఉన్నాయో ఆ దారాలు 90 degrees ఉన్నట్టు. అంటే నైరుతి 90 degrees పెట్టడం, మూలమట్టంతో చెక్ చేయడం, ఇది కరెక్ట్. ఇలా పెట్టుకుంటే మనకి చూడండి ఇంక మూలమట్టం ఉన్నా లేకపోయినా కరెక్ట్గా వస్తుంది. ఒకసారి మూలమట్టం కూడా పెట్టి చూపిస్తాను, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో తెలుస్తుంది. ఒకసారి మూలమట్టం పట్టుకోండి. కరెక్ట్గా పెట్టండి, అదిగో చూడండి కరెక్ట్గా వచ్చింది చూడండి, చాలా ప్రాపర్గా అలైన్ అయింది. ఈ విధంగా మనం 90 degrees సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది 3 మీటర్లు, ఇది 4 మీటర్లు, ఇది 5 మీటర్లు పెట్టుకోవచ్చు. లేదంటే మల్టిపుల్స్ ఆఫ్ 2, మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 3 9, 4 3 12, 5 3 15 అంటే 9 12 15 అడుగులు కూడా పెట్టుకోవచ్చు. అర్థమైంది కదండి. ఈజీగా గుర్తుండాలంటే 3 4 5 గుర్తుపెట్టుకోండి, 3 మీటర్లు 4 మీటర్లు 5 మీటర్లు అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుందండి. ఎవరైనా కన్ఫ్యూజన్గా ఉంటే ఒకసారి ఇది కూడా టేబుల్ కూడా నోట్ చేసుకోండి. 3 4 5 ఇది మీటర్స్ కావచ్చు లేదా ఫీట్స్ కావచ్చు. మేస్త్రులు ఎవరైనా సరే నోట్ చేసుకుని, చాలామందికి నేను విజిట్స్కి వెళ్ళినప్పుడు మార్కింగ్ చేసినప్పుడు చాలామంది తెలియట్లేదు, మాన్యువల్గా ఉన్న మూలమట్టం తీసుకొస్తా ఉన్నారు. అది ఏదైనా కొద్దిగా ఒక నూలు ఒక దారం అటు ఇటుగా ఉందనుకోండి, ఇక్కడ మూలలో అయితే ఒక దారం అటు ఇటు అవుతుంది, చివరికి ఒక 50 అడుగులు బారులో చూసుకున్నట్టు ఒక అడుగు పోతుందండి. అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, చాలా మూలమట్టానికి కరెక్ట్గా ఉండదు. ఈ ఫార్ములా ఆధారంగా మనం ఎంత లాంగ్ అయినా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 4 5 మీటర్లు కావచ్చు, లేదనుకోండి 2తో గుణిద్దాం, 6 8 10, 3తో గుణిద్దాం 9 12 15. అర్థమైంది కదండి. 4తో గుణిద్దాం 12 16 20. అర్థమైంది కదండి. వీటిల్లో ఏదైనా సరే తీసుకోవచ్చండి. తీసుకుని ఈ విధంగా మీరు ఇది ఏంటంటే మల్టిపుల్స్ ఆఫ్ 2, మల్టిపుల్స్ ఆఫ్ 3, మల్టిపుల్స్ ఆఫ్ 4, ఈ విధంగా మనం మల్టిపుల్స్ చేసుకుని మనకు కంప్లీట్ ఎంత పెద్ద స్థలం అయినా సరే, 100 అడుగుల స్థలం ఉన్నా సరే
200 అడుగులు ఉన్న స్థలం అయినా సరే, 500 అడుగుల స్థలం అయినా సరే, మనం మూలమట్టానికి అంటే పెద్ద లేఅవుట్ను కూడా మనం మూలమట్టానికి ఇంజనీరింగ్ పరిభాషలో అర్థమవుతుంది కదండి, ఇంజనీరింగ్ పరిభాషలో వాడేటటువంటి ఫార్ములా ఇది. చాలా ఈజీగా ఉంటుంది. ఎంత చిన్న స్థలం నుంచైనా ఎంత పెద్ద స్థలానికైనా మనం కరెక్ట్గా అంచనా వేసి కరెక్ట్గా మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేస్త్రులు ఎవరికైనా తెలియకపోతే ఈ విధానాన్ని అనుసరించవలసిందిగా తెలియజేస్తూ, నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు.